వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 38. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఒక్కొక్కసారి ఈవినింగ్ పార్ట్స్ అనేది అప్లోడ్ చేయడం కుదరడం లేదు, ఎందుకంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టారు, అక్కడ పూజ జరుగుతుండడం వల్ల పాటలు సౌండ్స్ వినిపించడం, అలాగే ఇంట్లో పిల్లలు ఉండడం, హాలిడేస్ కదా ఇంట్లో పిల్లలు ఉండడము, ఇంకా అలా ఏదో ఒకటి ఇంటికి ఎవరైనా రావటము, సంథింగ్ ఏదో ఒక వర్క్ వచ్చి అనేది ఆ వీడియో అనేది అక్కడ ఆగిపోతుంది. ఇంకా మ్యాక్సిమం ఈ రోజు నుంచి మార్నింగ్ టైంలోనే నేను ఇక ఈవినింగ్ వీడియోస్ కూడా రెడీ చేసి పెట్టేసుకుందాము, ఈవినింగ్ ఎడిటింగ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఈ మధ్య అసలు ఈ మంత్లో చాలా పెండింగ్స్ అయిపోయాయి, అసలు పెట్టడం కుదరట్లేదు. ఇక మీద నుంచి అలా అవ్వదు అని అనుకుంటున్నాను. బట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఏదో ఒక పనులు వస్తూ ఉంటాయి. సరిగ్గా కథలోకి వెళ్ళిపోదాం. బాలు, గాయత్రి ఒక చోట కూర్చొని ఉన్నారు. అతడు అదే పనిగా తులసి మేడం మొబైల్కి ఫోన్ చేస్తున్నాడు. ఆవిడ లిఫ్ట్ చేయడం లేదు. కారణం, ఆవిడ ఫోన్ కారులో పెట్టేసి గుడిలో కమలిని గారితో మాట్లాడుతూ ఉంది. వచ్చే నెల 18 అనన్య పుట్టినరోజు. ఆ రోజు ఎలా అయినా అనన్య విక్రాంతులకి నిశ్చితార్థం జరిపించాలి, వాళ్ళని పెళ్లికి ఒప్పించాలి. అందుకేం చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. బాలు వద్ద ఉన్న తులసి గారి నెంబర్ అటెండ్ అవ్వలేదు అంటే అనన్య మేడం కావాలని లిఫ్ట్ చేయడం లేదు, సరిపోయారిద్దరు అని నిట్టూర్చి ఆఫీస్కి పయనమయ్యాడు. అక్కడ చూస్తే విక్రాంత్ చాలా కోపంగా ఉన్నాడు. అతడికి అనన్య చేసిన పని నచ్చలేదు. నేను తనని మీట్ అవ్వను అంటే ఇలా సెక్యూరిటీ లేకుండా ఇష్టానికి ఉంటుందా? ఆమెకు అసలు అర్థమవుతుందా? తను హెల్త్ విషయంలో నాకన్నా టెన్షన్ కూడా తనకి లేదు అని చాలా చిరాకు పడుతూ స్టాఫ్ మీద, ఆఫీస్ వర్క్ మీద అతడి చిరాకు చూపిస్తూ ఉన్నాడు. అదే సమయంలో సదానందం అల్లుడు బ్రతికేసి తనని చాలా డిసప్పాయింట్ చేశాడు అని నిట్టూర్చి తప్పక ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళడం ఏదో ఫైల్ విషయంలో మిస్టేక్ చేశాడని వంకతో అందరి ముందు విక్రాంత్ సదానందంని పిచ్చి తిట్లు తిట్టేసి ఫ్యాక్టరీ మెటీరియల్ విషయంలో మిస్టేక్ రాకుండా చూసుకోమని, తన ముందు కనిపించకూడదని వార్నింగ్ ఇచ్చి బయటికి పంపించేశాడు. అసలే విక్రాంత్ చావు చూడాలని ఆశపడుతున్న సదానందం ఇంకా రగిలిపోయాడు. అంతలో మాలిని నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది. విక్రాంత్ అనన్య మధ్య దూరం ఏర్పడింది, ఆ గొప్పతనం తనదే అని. అంతేకాకుండా ఇండియా వస్తున్న నీల్ని రిసీవ్ చేసుకునేందుకు వెళ్తున్నా అని మరింత పెద్ద షాక్ ఇచ్చింది. ఆహా, సూపర్ అనుకొని విక్రాంత్ మాలిని మాటలకి రియాక్ట్ అవుతూ అనన్యని దూరం పెట్టాడు. సరైన సమయంలో నీళ్ళు వస్తున్నాడు. దాన్ని ఎత్తుకుపోవడమో, రేప్ లేదా మర్డర్ చేసి పారేయడమో చేస్తాడు. దెబ్బకి శనొదిలిపోతుంది. ఈ విక్రాంత్ గాడు పిచ్చెక్కిపోయి నాకు చంపే అవసరం లేకుండా వాడే చేస్తాడు అని ఆనందపడిపోతూ ప్రస్తుతం ఫ్యాక్టరీకి వెళ్ళి నాకేం తెలీదు అన్నట్టు యాక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆఫీస్కి వచ్చిన బాలు బాస్ పొజిషన్ చూశాడు. కాస్త భయపడుతూనే, సార్, ఏంటి సార్ ఇదంతా? ఆ మాలిని మాటలకి మీరు అనన్య మేడంని హర్ట్ చేశారు. ఆవిడికి కావాల్సింది కూడా అదేగా. మీరెందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే విక్రాంత్ ఇంకా సీరియస్ అయిపోయి, అసలు ఆ పొగరు ఎందుకు ఇలా చేస్తుంది? నాకు పనుంది, కలవలేనని చెప్పాను, ఫోన్ మాట్లాడను అని చెప్పాను. అందుకని తన ఆఫీస్ సీసీ ఆఫ్ చేసుకొని మరీ నన్ను ఇరిటేట్ చేస్తుందా? అంటే ఆమెకు అంత పొగరా? అయినా ఆ మాలిని టాపిక్ ఎందుకు తెస్తున్నావు? నాకు కోపం వస్తుంది బాలు, చెప్తున్నా. ఆ పొగరు నేను మెంటల్ అని, నన్ను వాడు వీడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను కోపంగా తన ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పాను. దాని అర్థం ఇది కాదు. అసలు ఆ పొగరు ఆఫీస్కి ఎందుకు వెళ్ళింది? హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదుగా. స్పైసీ ఫుడ్ తినకు అని మరీ చెప్పాను, కానీ పొగరుతో తినింది. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో తెలియడం లేదు. నువ్వు నాకు చెప్పడం కాదు, తనకి చెప్పు. అయినా నాకు వేరే పనేం లేదనుకున్నావా? నేను అన్నయ్యకి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా.
అసలు వాడి లైఫ్లో ఏం జరిగింది, ఆ రోజు సూసైడ్ చేసుకునే ముందు వాడిని ఎవరు కలిశారు, ఆ అమ్మాయి ఎవరు, అన్ని విషయాలు తెలియాల్సింది. నా టెన్షన్లో నాకున్నాయని చెప్తుంటే బాలు అర్థం చేసుకుని, అవును సార్, మీరు చెప్పింది నిజమే, అనన్య మేడం చేస్తుంది కరెక్ట్ కాదు, ఆమె కోసం ఆమెకు కేర్ ఉండాలిగా, మీరు ఇంత ఆలోచిస్తున్నారుగా, కానీ ఒక్కసారి వెళ్ళి తాను చేస్తుంది తప్పు అని చెప్పి మీ మాట వినాలి అని మీరే అనన్య మేడంని ఇంటికి తీసుకువెళ్ళాలి సార్ అని అడుగుతుంటే విక్రాంత్ కోపంగా చూస్తూ, నేను తనకి దూరంగా ఉంటానంటే ఎంత మంచి శుభవార్త అని చెప్పిన ఆ పొగరు ఫ్రాడ్ దగ్గరికి వెళ్ళాలా, నో వే, అసలు ఆమె టాపిక్ కూడా నాకు ఇష్టం లేదు. కొత్త మోడల్ కార్ ప్లాన్ చేస్తున్నా కదా, నువ్వు ఆ సంగతి చూడు, నేను ఈవినింగ్ వస్తాను అన్నాడు. బాలు ఆశగా, ఎక్కడికి సార్, అనన్య మేడం వద్దకా అన్నాడు. విక్రాంత్ తన పక్కనే ఉన్న ఫైల్ బాలు ఫేస్ మీదకి విసిరి కొట్టి, ఫ్యాక్టరీకి రా, ముందు నువ్వు బయటికి వెళ్ళు లేదా అని అరుస్తుంటే బాలు ఎందుకొచ్చిన గొడవ అని సారీ బాస్ అని వెళ్ళిపోయాడు. విక్రాంత్ తల పట్టుకొని చిరాకు పడుతూ ఎవరికో ఫోన్ చేసి కొత్త మొబైల్ తెప్పించాడు. అలాగే అందులో అనన్య మొబైల్లో ఉండాల్సిన డేటా అంతా ఎక్కించి కొత్త సిమ్ వేశాడు. ఆమె ఫోన్ తన దగ్గర ఉంచుకొని, ఈ ఫోన్ ఆ పొగరికి ఇవ్వాలి, కానీ నేను ఇవ్వను, బాలు వెళ్ళిపోయాడు, తర్వాత వాడికిచ్చి ఇమ్మని చెప్తాను, కొత్త నెంబర్కి ఆ నీలుగాడు ఫోన్ చేయలేడు అనుకుంటూ ఆమె విషయం ఆలోచించను అనుకుంటూనే ఆమెకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. అతడి పరిస్థితి అనన్యకు తెలీదు, అందుకే చాలా బాధపడింది. ఈ మగవాళ్ళంతా ఇంతే, ఆకాశంలో మొబ్బుల్లా ఉంటారు, ఎప్పుడు మెరుస్తారో, ఎప్పుడు కురుస్తారో, ఎప్పుడు అరుస్తారో తెలీదు. వాళ్ళ మైండ్ ఎప్పుడు ఎలా మారుతుందో వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. వాళ్ళు కురిసినా అరిసినా మెరిసినా బలయ్యేది ఆడవాళ్లే. ఈ విక్రాంత్ కూడా అంతే, నేనేమీ అనకముందే నా మీద సత్యాగ్రహం చేస్తున్నాడు, పోని ఎలా పోతే నాకేంటి అని తిట్టుకుంటూ వైజాగ్ వెళ్ళి చేసి వచ్చిన డీల్ ప్రాసెస్ చెక్ చేస్తూ ఉంది. కానీ కడుపులో మంటగా ఉంది, చేతిగాయం నొప్పిగా ఉంది. సిస్టంలో చేతులు కదులుతూ అంటే నొప్పిగా అనిపిస్తుంది. అనన్య పెయిన్ ఫీల్ అవుతూ ఆ మెంటల్ మీద కోపంతో, ఎప్పుడు తిననంత స్పైసీ ఫుడ్ తినేశాను, ఇప్పుడు కడుపు నొప్పి వస్తుంది, గుండెలో మంటగా ఉంది, ఈ చెయ్యి కూడా నొప్పిస్తుంది, తను వచ్చి ఉంటే నేను రెస్ట్ తీసుకునేదాన్నిగా, నన్ను పట్టించుకుని తీరికే లేదు బాబుగారికి అని విసుక్కుంటూ కాసేపు టేబుల్ మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకొని ఉండిపోయింది. విక్రాంత్ మొబైల్లో బ్లూ శారీతో అనన్య నవ్వుతూ ఉన్న ఫోటో ఉంది. అతడు ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా ఆమె ఫోటో చూడకుండా ఉండలేకపోయాడు. ఆమె ఫోటో చూస్తూ, నీకెంత అంత పొగరు, నేను రాను అన్నప్పుడు అలా ఎలా రాకుండా ఉంటావు, ఇక్కడ నీకు నీ హెల్ప్ అవసరం ఉంది, నేను నిన్ను మిస్ చేస్తాను అని చెప్పాలిగా, ఎందుకు చెప్పలేదు, అసలు సీసీ ఎందుకు ఆఫ్ చేశావు, నాకు నిన్ను ఇప్పుడే చూడాలని ఉంది, తెలుస్తుందా నీకు, అసలు ఏం చేస్తున్నావో, ఆఫీస్లో పోయి ఇంటికి పోయి రెస్ట్ తీసుకో, లేదా నాకు చాలా కంగారుగా ఉంది, ఎలా చెప్పాలి నీకు అని వేదనగా ఆమె ఫోటో చూస్తూ మనసులో చెప్పుకుంటూ ఉన్నాడు. కొంత సమయం ఇద్దరు మౌనంగా మనసులో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. సడన్గా విక్రాంత్ మొబైల్ మోగింది. చూడబోతే ఎఫ్ఎం చేస్తున్నాడు. విక్రాంత్ ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. హాయ్ ఎఫ్ఎం, ఏంటి విషయం, ఏం చేస్తుంది నీ మేడం అని అడిగాడు. అతడు కంగారుగా, సార్, మేడం నాకు చెప్పకుండా కార్ తీసుకుని ఎక్కడికో వెళ్ళారు, నేను చూడబోతే అనన్య మేడం క్యాబిన్లో లేరు అని చెప్తూ ఉన్నాడు. విక్రాంత్ ఆఫీస్ బయటకు పరుగు తీశాడు. చాలా ఆవేశపడుతూ, నీకేం చెప్పాను, ఎప్పుడు అనన్య పక్కనే ఉండు అన్నానుగా, ఎందుకు లేవు, నేను తనని విడిచి ఒక్కరోజు కాలేదు, మొత్తం గందరగోళం చేసేశారు, అసలు ఆ కేశవ్ ఎక్కడా, వెంటనే సీసీ ఆన్ చేయమని చెప్పు అని అడిగాడు. కేశవ్ కంగారుగా, సార్, మేడం ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళారు, జస్ట్ 10 నిమిషాలు అంతే అని చెప్తుంటే విక్రాంత్ సీరియస్ అవుతూ, అంతా కలిసి అనన్యని ఒంటరిగా పంపించారు, వస్తున్నా ఉండండి, చెప్తాం ఈ సంగతి అని కారు స్టార్ట్ చేశాడు. అతడికి చాలా టెన్షన్గా ఉంది. ఈ పొగరు ఎక్కడికి వెళ్ళింది, నేను ఎఫ్ఎంని ఎందుకు పెట్టాను, ఒంటరిగా కార్ డ్రైవ్ చేయకని చెప్పానుగా, నాకు చాలా కోపం వచ్చింది, అనన్య నిన్ను ఎక్కడని వెతికేది,
అని ఆమె వద్ద ఫోన్ కూడా లేకపోవడంతో భయపడ్డాడు. ఏమైంది, ఎందుకు వెళ్ళావు నువ్వు అని ఆమె ఆఫీస్ పరిసర ప్రాంతాలకి చేరుకున్నాడు. అనన్యకేమీ కాదు అని మనసు చెప్పుకుంటూ అక్కడంతా చూస్తూ ఉంటే ఒక చోట అనన్య కారు పార్క్ చేసి కనిపించింది. అంతే, అతడు కార్ బ్రేక్ వేసి పరుగులు పెడుతూ అక్కడికి చేరుకున్నాడు. చూడబోతే కారు ఉంది, అనన్య లేదు. విక్రాంత్ టెన్షన్ అంతా ఇంత కాదు, ఈ పిచ్చిది ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అర్థం కాక చుట్టుపక్కల అంతా వెతుకుతూ ఉన్నాడు. అనన్య కాసేపు బయటకు వెళ్తాను, మనసు రిలీఫ్గా ఉంటుందని ఎఫ్ఎంని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకొని కార్ తీసుకొని వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక కడుపులో నొప్పిగా అనిపించేసరికి ఒక షాపు వద్ద కారాపింది. సాఫ్ట్ డ్రింక్ తీసుకొని తాగాలని చూసింది, కానీ అంతలో ఆమెకు ఏదో టెన్షన్ కలిగింది. భయం కలిగించే గాలి వీచింది. ఆమెకు అస్సలు ఇష్టం లేని స్మెల్ వస్తుంది. అంతే, గుండె భయంగా కొట్టుకుంటూ ఉంది. చేతిలో సాఫ్ట్ డ్రింక్ కింద పడేసి చుట్టుపక్కల పరీక్షగా చూసే ధైర్యం కూడా చెయ్యకుండా కారు వద్దకు వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ అడుగులు తడబడుతూ ఆమె దిశ మార్చాయి. అక్కడి నుండి వెళ్ళిపోవాలని ఆమె అదొక్కటే ఆలోచిస్తూ ముందుకు నడుచుకుంటూ పోయింది. ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది ఏమీ తెలియడం లేదు. మనసులో ఒక్కటే ఆలోచన, విక్రాంత్ ప్లీజ్ హెల్ప్ మీ, త్వరగా రా అని చెప్పుకుంటూ అడుగు వేస్తూ వెళ్ళింది. ఆమె అంతలో భయపడేవాడు ఆమె వెంటే వస్తున్నట్టు ఆమెకు తెలుస్తుంది. కన్నెత్తి చూసేందుకు కూడా భయపడిపోతూ వణికిపోతూ విక్రాంత్ ఎక్కడున్నావు, త్వరగా రావా ప్లీజ్ అనుకుంటూ ఒక చోటుకు వెళ్ళింది. చూడబోతే అక్కడెవ్వరూ లేరు. నిర్మానుష్యంగా ఉంది. ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. గుండె మండుతూ కడుపులో నొప్పి కలుగుతూ ఉంది. గొంత ఆరిపోతూ ఒళ్ళంతా మండిపోతూ దారుణమైన పరిస్థితుల్లో ఒక గోడ కానుకొని గుండె కొట్టుకుంటూ ఉంటే చేతితో ఒత్తుకుంటూ ఓ గాడ్ ప్లీజ్ విక్రాంత్ని పంపించు, నాకు భయంగా ఉంది అని కళ్ళు మూసుకొని ఉండిపోయింది. ఆమె దగ్గరగా ఆమె భయపడే వ్యక్తి రానే వచ్చాడు. నీల్ మల్హోత్రా ఊరిలో అడుగు పెట్టడమే మాలిని రిసీవింగ్ కూడా పట్టించుకోలేదు. కానీ ఆవిడ చెప్పిన మాట విన్నాడు. అనన్య క్షేమంగా ఉంది, ఆఫీస్కి కూడా వెళ్ళింది అని. అంతే, పరుగులు పెడుతూ ఆమెను చేరుకున్నాడు. నిజానికి అనన్య నీల్ అవకాశం ఇచ్చింది. నీల్ మల్హోత్రా ఆమె భయాన్ని అర్థం చేసుకోలేదు. ఆమె క్షేమంగా ఉంది అని చూసి సంతోషపడిపోతూ, హే అనన్య, ఎందుకు పారిపోతున్నావు? నేను నీ కోసం వచ్చాను, కానీ నువ్వు నన్ను చూడకుండా పారిపోయే ప్రయత్నం చేస్తున్నావు. నన్ను చూడు, కళ్ళు తెరువు అని అడిగాడు. ఆమె ఏడుస్తూ ప్లీజ్ నాకు దూరంగా ఉండు, నాకు భయంగా ఉంది అని కళ్ళు తెరవకుండానే చెప్తుంటే నీళ్ళు ఆమె లూజ్ హెయిర్ని చేతిలోకి తీసుకొని ఇష్టంగా స్మెల్ చేస్తూ వావ్, ఈ పరిమళం నేను మిస్ చేశాను అనన్య, యు ఆర్ బ్యూటిఫుల్ అంటూ అతడి చేతుల్లో ఆమె హెయిర్ మరింత గట్టిగా బిగిస్తూ స్మెల్ చూస్తూ ఆమెకు పక్కకు తప్పుకునే అవకాశం ఇవ్వలేదు. అంతే, అనన్య బెదిరిపోయినట్టు గట్టిగా అరిచింది. ఆమె వంక చూడాలి, తను పడిన టెన్షన్ తెలుసుకోవాలని ఆమె హెయిర్ అంతా చేతిలో చుట్టి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. ఆమెకు నొప్పిగా ఉంది. అయినా సరే అతన్ని విదిలించుకొని వెళ్ళాలని కన్నెత్తి చూడకుండా అతన్ని రెచ్చగొట్టింది. అంతే, నీల్ ఆమె భుజాలు గట్టిగా పట్టుకొని హే ఏంటి, నేనంటే భయం పోయిందా నీకు? నేను నిన్ను చూడమని చెప్పాను, నా వైపు చూడు లేదా అని ఇంకా ఆమె భుజాలు నొక్కేస్తూ ఉంటే గాయం తగిలిన చోట మరింత గాయం అవుతూ రక్తం చిమ్ముతూ ఉంది. ఆమె నా గాయం చేసే బాధ కంటే నీలంటే భయం ఎక్కువ ఉంది. అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూసింది. అంతే, నీల్ సంతోషపడిపోతూ అది అలా చూడాలి, ఇంకా నేను విడిచి వెళ్ళను, నీకేమీ కానివ్వను. ఆ విక్రాంత్ మధ్యలో అడ్డం వస్తున్నాడు, అందుకే నీకు దూరంగా ఉన్నాను. ఇంకా వాడిని విడిచిపెట్టేది లేదు. నన్నే వెనుక నుంచి అటాక్ చేస్తాడా? నన్ను బురదలో పడేసి కొడతాడా? చీకటిగా ఉన్న పెట్టెలో పడేసి ఇబ్బంది పెడతాడా? వదులుతానా వాడిని? అస్సలు వాడికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అనన్య వాడికి ఎందుకు అలా చేస్తాడు? చెప్పు చెప్పు చెప్పు. ఆ రోజు నువ్వు నేను ఐస్ క్రీమ్తో ఆడుకున్నాంగా, ఆ విషయం వాడికి చెప్పావా అంటూ ఆమెకు మరింత షాక్ ఇచ్చాడు. అనన్య భయంగా ప్లీజ్ తననేం చెయ్యకు,
అసలు నువ్వేమంటున్నావు నాకేం అర్థం కాలేదు. వెళ్ళిపో ప్లీజ్, నాకు భయంగా ఉంది, నొప్పిగా ఉంది అని అడిగింది. నీలామెని గోడకు అదింపెట్టి, ఏంటి వెళ్ళేది? నిన్ను ఇప్పుడు నాతో తీసుకుపోతాను, ఎవడడ్డొస్తాడో చూస్తాను. నిన్ను క్షణం కూడా విడిచి ఉండను, వెళ్ళిపోతాను, నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను అంటూ ఆమెని హక్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే అనన్య కేకలు పెడుతూ లీవ్ మీ, డోంట్ టచ్ మీ అంటూ నిస్సహాయంగా అతడు చర్యను అడ్డుకోలేక అరుస్తూ ఉంది. నీల్ విచక్షణ లేకుండా ఆమె నెక్ మీద ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అనన్య దారుణమైన పరిస్థితుల్లో ఒక్కసారిగా విక్రాంత్ అని గట్టిగా పిలిచింది. ఆమెను వెతుక్కుంటూ వచ్చిన విక్రాంతికి ఆ పిలుపు వినిపించింది. అంతే, అనన్య అని భయంగా పిలుపు వినిపించిన వైపు పరుగులు తీశాడు. అనన్య నీల్ చేతిలో ఉంది. భయంగా కళ్ళు మూసుకొని ఉన్నా ఆమెను ఒక పశువులా ముద్దాడే ప్రయత్నం చేస్తున్నాడు నీల్. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి నీల్చే పట్టుకొని పక్కకు లాగేసింది. అనన్య భయంగా కేకలు పెడుతుంది, కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంది. విక్రాంత్ అక్కడికి వచ్చి అనన్య పరిస్థితి చూశాడు. గుండాగినట్టు అనిపించింది. చూడబోతే అక్కడెవ్వరూ లేరు, కానీ ఏదో జరిగింది అన్నది అర్థమవుతుంది. అతడు పరుగులు పెడుతూ వెళ్ళి అనన్య అని ఆమెను పట్టుకున్నాడు. ఆమె విక్రాంత్ వాయిస్ వినగానే ప్రాణం వచ్చినట్టు కళ్ళు తెరిచి చూసింది. అతడు ఆమెకు దగ్గరగా వచ్చి చుట్టి పట్టుకుని, ఏమైంది అనన్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాడు. ఆమె గట్టిగా ఏడుస్తూ అతన్ని చూస్తూ, ఎందుకు వచ్చావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, రాను అన్నావుగా, నీకు నాకంటే నీ బిజినెస్ వర్క్ ఇంపార్టెంట్ అన్నావుగా, పో ఇక్కడి నుంచి, నాకు నిన్ను చూడాలని లేనేలేదు అని అతన్ని నిందిస్తూ ఇంచి కూడా అతన్ని కదలనివ్వకుండా చుట్టేస్తూ భయంగా వణికిపోతూ ఏడుస్తూ ఉంది. విక్రాంత్ తట్టుకోలేకపోయాడు. హేయ్, ఐఎమ్ సారీ అనన్య, అసలు ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు, ఇక్కడ ఉన్నావేంటి, నిన్నెవరు బాధ పెట్టారు అని ఆమె భుజంపై చేయి వేస్తూ తడిగా అనిపించిందని అతడు చేయి చూసుకున్నాడు. అంతే షాక్ అయ్యాడు. చేతికి రక్తం అంటుకుంది. చాలా రక్తం చిమ్ముతూ కనిపించింది. ఓ గాడ్, ఏంటిది అని చూశాడు. ఆమె వేసుకున్న డ్రెస్ షోల్డర్ అంతా బ్లడ్ వస్తుంది. ఆమె గాయాన్ని ఎవరో బలంగా ప్రెస్ చేశారు అన్నది తెలుస్తుంది. అతడు భయపడ్డాడు. ఆమె వైపు ఏంటిది అన్నట్టు చూస్తుంటే ఆమె అతడిని చూస్తూ ఏడుస్తూ ఒక్కసారిగా కళ్ళు మూసేసింది. అలాగే స్పృహ కోల్పోయింది. విక్రాంత్ చాలా భయపడిపోయి, అనన్య నీకేం కాదు, ఇలా చూడు ప్లీజ్, నాకు భయంగా ఉంది, నేను ఈడియట్ని, నిన్ను విడిచి ఉన్నాను, అసలు నిన్నెవరు ఇలా చేశారు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని చుట్టూ చూసి ఎవరు కనిపించక కంగారు పడిపోతూ ఆమెను 2 చేతులతో తీసుకొని హాస్పిటల్కి చేరుకున్నాడు. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ప్రాణానికి ప్రమాదం లేదు, కానీ ఆమె పాయిజన్కి ఎఫెక్ట్ అయ్యింది, చాలా లక్కీ, బ్రతికి బయటపడింది అన్నది తెలుస్తుంది. మరి ఎందుకు నిర్లక్ష్యంగా చూశారు, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలిగా అని సీరియస్ అయ్యారు డాక్టర్ గారు. విక్రాంత్ ఫీల్ అయ్యాడు. తడబడుతూ ఐఎమ్ సారీ డాక్టర్ అంటున్నాడు. డాక్టర్ అర్థం చేసుకుని ఇట్స్ ఓకే, ఇప్పుడు అంత ప్రాబ్లం ఏం లేదు, బట్ చాలా టెన్షన్లో ఉంది, దేనికో భయపడ్డట్టు కనిపిస్తుంది, పల్స్ స్పీడ్ తగ్గాలి, మీరు దగ్గరే ఉండి ధైర్యం చెప్తూ ఉండండి, కాసేపట్లో తెలివి వస్తుంది, గాయానికి కట్టు కట్టాం, మెలకు వచ్చాక జ్యూస్ పట్టండి, స్టమక్ బర్న్ అయ్యేంత పెయిన్ ఫీల్ అవుతుంది ఆమె, కొద్ది రోజులు ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలి లేదా ప్రమాదం అని చెప్పాడు. విక్రాంతికి చాలా బాధగా ఉంది. తాను అనన్యని దూరం పెట్టడం వల్లే ఇదంతా అని ఫీల్ అయ్యాడు. అనన్య పల్స్ రేట్ ఎంతో స్పీడ్గా ఉంది, ఆమె చాలా భయంలో ఉంది అన్నది తెలుస్తుంది. విక్రాంత్ ఆమె పక్కనే కూర్చొని ఉన్నాడు. ఆమె చెయ్యి పట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఆమె రూపం అమాయకంగా కనిపిస్తూ, ఎందుకురా నన్ను వదిలిపెట్టావు, నీ వల్లే ఇలా జరిగింది అన్నట్టు కనిపించింది. అతడికి గట్టిగా ఏడ్చేయాలనిపించింది. అంత బాధ కలిగింది ఆమెను అలా చూస్తుంటే. ఆమె చెయ్యి గుండెకు హత్తుకొని మనసులోనే సారీ చెప్పుకుంటూ ఉన్నాడు. అతడికి నీల్ మల్హోత్రా కనిపిస్తున్నాడు. వాడే ఇదంతా చేశాడు. ఇండియా వచ్చుంటాడు. అనన్య ఇంత బాధపడ్డానికి భయపడ్డానికి వాడే కారణం. వాడంతా చూస్తాను అనుకుంటూ ప్రస్తుతం అక్కడి నుండి పక్కకు వెళ్లకుండా ఆమెను చూస్తూ కూర్చున్నాడు.
స్పృహలో లేని అనన్య విక్రాంత్ చెయ్యిని మరింత గట్టిగా పట్టుకొని బిగిస్తూ భయాన్ని అనుభవిస్తూ అతడి చేతిని పట్టుకున్నాను అని ధైర్యం తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే విక్రాంత్ ఆమె వైపు చూశాడు. అతడి చెయ్యి ఆమె ఇంకా గట్టిగా పట్టుకుంటూ ఉంది. విక్రాంత్ ఆమెకు దగ్గరగా వచ్చి, అనన్య భయపడకు, నేనిక్కడే ఉన్నాను, నీకేం కాదు, నీకు దగ్గరగా ఎవ్వరిని రానివ్వను, ఐ ప్రామిస్, ఇంక నిన్ను విడిచిపెట్టను అని చెప్తూ తలపై చెయ్యి వేసి నిమురుతూ ఉంటే ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి అతన్ని చూసింది. ఆమె కళ్ళకు విక్రాంత్ కనిపించాడు. అతడు తనకి దగ్గరగా ఉన్నాడని అర్థమవుతుంది. అంతే. ఎంతో ధైర్యం వచ్చింది. ఆమె ఏదో చెప్పాలని అతన్ని హత్తుకుపోవాలని చూసింది. అంతలో తులసి గారు, ఎఫ్ఎం, కమలిని గారు అక్కడికి వచ్చారు. కూతురు హాస్పిటల్ బెడ్ మీద ఉండడం చూసి ఆవిడ తట్టుకోలేకపోయింది. అమ్మ అనన్య అంటూ కేకలు వేస్తూ పిలిచింది. విక్రాంత్ ఆమె రాకతో అనన్య చెయ్యి విడిచిపెట్టాల్సి వచ్చింది. అనన్య తల్లిని చూసి ఏడుస్తూ ఆవిడ్ని హత్తుకుంది. ఆవిడ అనన్యని హత్తుకొని ధైర్యం చెప్తూ విక్రాంత్కి అడ్డం వచ్చారు. కమలిని గారు కంగారుగా కొడుకు వైపు చూసి ఏమైందిరా అని అడుగుతుంటే విక్రాంత్ మాటలు రానట్టు చూస్తూ ఉన్నాడు. ఆమె చెయ్యి విడిచిన అతడి చేతిని చూసుకుంటూ ఉన్నాడు. అనన్య తల్లిని పట్టుకొని ఏడుస్తూ ఉంది. బాలు ఏం జరిగిందో అర్థం చేసుకుని బాస్ వైపు కంగారుగా చూస్తూ ఉన్నాడు. విక్రాంత్ అక్కడ ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకుని ఆమెకు పట్టండి అన్నట్టు అందిస్తూ ఇప్పుడే వస్తా అని బయటకు కదిలాడు. బాలు ఎఫ్ఎం అక్కడే ఉన్నారు. అనన్య తల్లి అందిస్తున్న జ్యూస్ వద్దు అనకుండా తాగుతూనే బయటకు వెళ్తున్న విక్రాంత్ని చూస్తూ ఉంది. ఆమెకు అడగాలని ఉంది, నన్ను విడిచి వెళ్ళకు అని. అతడికి చెప్పాలని ఉంది, నన్ను విడిచి నేను పోను అని. కానీ ఇద్దరు మౌనంగా ఉన్నారు. విక్రాంత్ బయటకు వచ్చేశాడు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.